ఖమ్మం నగరంలో 42వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి బీకే బజార్లో పురాతన కాలం నాటి బావి మున్సిపల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బావిని కొంతమంది ఈ మధ్యకాలంలో ఆక్రమణించి దాన్ని పూర్తిగా పూర్తి చేసి దానిపై నిర్మాణాలు చేపట్టారు. ఆ యొక్క బావి గతంలో అనేక సంవత్సరాల నుంచి వినియోగిస్తున్నారు. స్థానిక ఎస్సీ కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క బావిని తాగునీటి కోసం అదే ఇతర వినియోగాల కోసం వాడేది. దాన్ని కాలక్రమంలో కొన్ని రోజులు బూడటం జరిగింది. ఆ బూడ్చిన దాన్ని స్థానికులంగా ఏరే వాళ్ళు కొని ఆ ఇంటి ముందున్నటువంటి బావి స్థలాన్ని పూర్తిగా మూసేసి దాని మీద నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానికంగా మేము పోయి వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు అమ్మిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళు కారణాలు చెప్తున్నారు. కానీ అది స్థానికంగా ఉన్నటువంటి బావి, మున్సిపాలిటీకి సంబంధించిన బావి. దాన్ని వినియోగంలోకి తీసుకురావాల్సింది పోయి దాన్ని పూర్తిగా మూసేసి నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి దాని మీద మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. దాని మీద పునఃపరిశీలించి దాన్ని సర్వే చేసి కలెక్టర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సర్వే చేసి ఆ యొక్క బావి నిర్మాణ స్థలాన్ని పూర్తిగా తొలగించేసి ఆ నిర్మాణాలని సుమారు 70 నుంచి 80 గజాల యొక్క స్థలం ఉంటుంది. కాబట్టి దాన్ని స్థానికంగా రీడింగ్ రూమ్ కానీ అదేవిధంగా చిన్న కమ్యూనిటీ హాల్ కానీ కట్టేయాల్సిందిగా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు అర్జీ ఇవ్వడానికి జరిగింది. కాబట్టి అక్రమంగా నిర్మాణం చేస్తున్నటువంటి తొలగించి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలో అనేక మంది కౌన్సిలర్ పనిచేశారు, కానీ ఎవరు కూడా దాన్ని బాగు చేసిన దాఖలు లేవు. కానీ ఆ యొక్క బావిని వినియోగంలో తీసుకొచ్చినట్లయితే బాగుండేది. ఈరోజు ఆ బావి బూడపడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాల్యూ పెరగడం వల్ల కిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. వాల్యూ పెరగడం వల్ల దాన్ని పూర్తిగా కబ్జా చేయడం జరిగింది. కాబట్టి స్థానికులు ఎస్సీ కాలనీకి సంబంధించింది కాబట్టి దాన్ని కంపల్సరీగా ఈ యొక్క చర్యలు తీసుకొని వాళ్ళ అక్రమాలను తొలగించి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సిపిఎం పార్టీ నుంచి అదే స్థానికుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది లేని పక్షంలో రానున్న కాలంలో ఆ యొక్క నిర్మాణాలు తొలగించుకోకుండా సర్వే చేయకుండా ఉన్న పక్షంలో స్థానికులతో కలిసి సిపిఎం పార్టీ అనేక ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్పొరేటర్ శక్తులు కబ్జాకి గురి చేయడం జరిగింది కాబట్టి వారి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.